సార్ అది సర్వేలో మనకు తెలిసిన విషయమే. రైట్. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం. సో ప్రజెంట్ ఢాకాలోని ఒక హాస్పిటల్లో ఐసీయూలో అత్యంత విషమ పరిస్థితుల్లో ఖలీదా జియా ఉన్నారు. భారత స్నేహహస్తాన్ని అందిస్తోన్న పరిస్థితి ఈ తరుణంలో మోదీ కూడా ఒక ఆఫర్ ఇచ్చారు, మెడికల్ ఫెసిలిటీస్ అందిస్తాము అని చెప్పేసి. సో భారత్ వ్యూహం ఏంటి ఖలీదా జియాకి మెడికల్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం వెనుక? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు అంటే షేక్ హసీనాకి ఆపోజిషన్లో ఖలీదా జియా అనే ఒక పార్టీ ఉంటుందండి. బంగ్లాదేశ్ ఇప్పుడు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అంటే అదేవిధంగా ఇంకొక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అంటారు. ఈ రెండు ఎంతటి దారుణంగా ఉంటాయంటే ప్రతిపక్షాలు ఈ విధంగా కొట్టుకునేవారు అనమాట. అంతటి లాస్ట్ 3 decades నుంచి అంటే బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ కూతురు ఖలీదేజీ అంటే ఇంకొక జాతిపిత అయిన రెహూర్ రెహమాన్ అనే ఆవిడ కూతురు ఈవిడ ఖలీదేజియా. వీళ్ళిద్దరు పోరాటమే ఆధునిక బంగ్లాదేశ్ అవతరించిన జరిగే పోరాటం అని వచ్చనమాట. ఇండియాకి ఎప్పుడు కూడా షేక్ హసీనా మద్దతు ఇచ్చేవారు. ఖలీదేజీ ఎప్పుడు కూడా యాంటీ ఇండియన్ వర్గానికి సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా ఒక అద్భుతమైన వ్యూహం అని చెప్తారండి నేను. ఇది భారతదేశం ప్రయోగించిన ఒక అద్భుత వ్యూహం అనమాట. ఎందుకంటే షేక్ హసీనా ఇండియాలో ఉన్నారు, భారతదేశానికి సపోర్ట్ పార్టీ. వచ్చే ఫిబ్రవరి ఎలక్షన్లో ఈ అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ పోటీ చెయ్యలేదు. కాబట్టి అక్కడ బంగ్లాదేశ్లో పోటీ చేసే పార్టీలన్నీ భారత వ్యతిరేక పార్టీలే. అంటే వచ్చే గవర్నమెంట్ భారత వ్యతిరేక గవర్నమెంట్ వస్తుంది. ఈ సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ మేడం ఖలీదా జియా అంటే BNP బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలకి మెడికల్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం, అంటే ఆవిడ ఆరోగ్యం మెరుగుపడాలి, ఆవిడ చక్కగా నిండు 100 ఏళ్ళు బతకాలని ఒకటి ఆశించినట్టు ఈయన మెసేజ్ ఇవ్వడం. 2 ఆవిడకి ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కావలసిన ఇండియా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది, ఆవిడ బ్రతకాలని కోరుకుంటున్నామని మోడీ గారు ఇచ్చిన ఒక సందేశం వెనకాల ఎంతటి వ్యూహం ఉందంటే ఒక అద్భుతమైన వ్యూహం అండి. ఏ విధంగా భారత వ్యతిరేక పార్టీ అయిన BNPకి కార్యకర్తలు, కోట్లాది మంది కార్యకర్తలకి భారత ప్రధాని మోడీ మెసేజ్ అనేది ఖలీదాజీకి ఇచ్చిన మెసేజ్ వాళ్ళని సంతృప్తి పరిచింది. అబ్బా ఇండియా మనకు ఉంది అని. ఖలీదాజీకి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవి, ఇది ఆఫర్ చేస్తున్నాం. ఈ విధంగా షేక్ హసీనా పార్టీ పోటీ చేయకపోయినా BNP ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అక్కడ 50-50 ఉన్నాయి. కాబట్టి BNP వచ్చిన భారత వ్యతిరేకంగా పార్టీ పని చేయకుండా దానికి స్నేహహస్తం అందించినట్టు మోడీ గారు. అందువల్ల షేక్ హసీనా పార్టీ గెలవకపోయినా, ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోయినా అవకాశం కూడా లేదు. ఖలీదా జియా BNP పార్టీ గెలిస్తే ఇండియాకి సపోర్టివ్గా ఉంటుంది. ఒకవేళ గెలవకపోయినా కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారు. అందువల్ల భారతదేశం ఒక వ్యూహం ఇప్పటి వరకు ఒక వ్యూహం తప్పు చేసిందండి. అదేంటి, కేవలం షేక్ హసీనా పార్టీకి అవామీ లీగ్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉండేది, దాంతోనే సత్సంబంధాలు ఉన్నాయి. కానీ మిగిలిన పార్టీలు దేనితో కూడా సత్సంబంధాలు పెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు షేక్ హసీనా పార్టీ బయటికి వెళ్ళిపోతే, బంగ్లాదేశ్లో అవకాశం లేకపోతే ఇంకొక పార్టీ మనకు సపోర్ట్ చేయడానికి లేకపోయింది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు అంతకుముందు జరిగిన తప్పుని సవరిస్తున్నారు. ఏ విధంగా, ఇంకా మిగిలిన పార్టీలతో కూడా సత్సంబంధాలు పెట్టుకోవడం, మిగిలిన అతిపెద్ద పార్టీ BNPతో పాటు. దీనివల్ల ఇటు ఖలీదా జియా సపోర్టర్స్కి, ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో కూడా దగ్గర అవడం. ఇది ఎవరికి షాక్ అంటే యూనస్ ప్రభుత్వానికి షాకు. ఎందుకు, యూనస్ ఏం చేస్తున్నాడు, భారత వ్యతిరేక పార్టీలన్నీ ఏకం చేసేసాడు బంగ్లాదేశ్లో, ఇంక్లూడ్ BNP. షేక్ హసీనా బయటికి వెళ్ళడం వల్ల. కాబట్టి ఇప్పుడు యూనస్కి ఎందుకు షాకు, మోడీకి ఎందుకు షాక్, మోడీ ఎందుకు షాక్ ఇచ్చారంటే BNPకి భారతదేశం దగ్గర అవుతే యూనస్కి చాలా అక్కడ స్థాన భ్రంశం వస్తుంది, ఆయనకి షాక్ అవుతుంది. ఎందుకు, భారత వ్యతిరేక పార్టీలు అన్నిటినీ న్యూట్రల్ చేసే కెపాసిటీ BNPకి ఉంది. కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు షేక్ హసీనాకు పార్టీకి ఉన్నట్టు. కాబట్టి BNPకి మనం భారతదేశం స్నేహహస్తం ఇస్తామంటే BNP తప్పకుండా స్వీకరిస్తుంది. ఎందుకంటే BNP ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలి అంటే చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఇప్పుడు యూనస్ ఆర్మీ తయారు చేసిన మిగిలిన ఇస్లామిక్ పార్టీలతో అది కంపీట్ అవ్వలేని పరిస్థితి. లీడర్ చూస్తే జైల్లో ఉన్నారు. ఈ సందర్భంలో భారతదేశం సపోర్ట్ చేయగలిగితే, భారత సపోర్ట్ ఉంటే BNP తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తుంది. ఇలా ఎన్నికల్లో BNP గెలిస్తే ఖలీదా జియా అవ్వకపోయినా ఆయన కొడుకైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈయన కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతే షేక్ హసీనాని మళ్ళీ ఇండియా నుంచి అక్కడికి పంపవచ్చు, ఎందుకంటే భారత సపోర్ట్గా ఉంటుంది. అంత ప్రజాస్వామ్య పార్టీ ఎస్టాబ్లిష్.
సైన్యం ప్రాముఖ్యత తగ్గుతుంది, యువనస్ గొడవ వదిలిపోతుంది. ఎంతటి ఒక అద్భుతమైన స్ట్రాటజీకి భారతదేశం తెరదించిందని చెప్పొచ్చు. ఖలీదా జియాకి ప్రేయర్ చేయడం, ఆవిడ మంచిగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆవిడకి మెడికల్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం వెనకాల ఇంతటి అద్భుతమైన మోడీ దౌత్యం ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక సిప్రి రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ సిప్రి